వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2024 సంవత్సరం నుంచి ఉగాది 2025 వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారికి జాతకం చాలా అద్భుతంగా ఉంది. గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జన్మ గురుడు, లాభంలో రాహువు, దశమంలో శని, ఆ తరువాత చక్కగా మీకు పంచమంలో ఉన్నటువంటి కేతువు. ఈ యొక్క ప్రధాన గ్రహాల ఆధారంగా మనకి ఈ జాతక విశ్లేషణ అనేటటువంటిది చేయబడుతుంది. అలాగే ఈ యొక్క గురు, శుక్ర, రవి, కుజ వీళ్ళ యొక్క సంచారాన్ని బట్టి మనము కోటాను కోట్ల మంది జనాలని మనం కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడుతోంది. ముందుగా ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు ప్రతి వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం ఎలా ఉంది అనుకుంటారు. వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఆ రాశి వారికి చక్కగా ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోటకు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు జరగడం జరుగుతుంది. ఆడవాళ్ళందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇల్లు ఒక చోట, ఆఫీస్ ఒక చోట, మరి ప్రయాణం చేసుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు, మరి మాకు ట్రాన్స్ఫర్లు అవ్వడం లేదండి ఇంతకాలం నుంచి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా మీరు ఊహించని విధంగా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ముందు మనిషికి కావాల్సింది మనశ్శాంతి. అటువంటి మనశ్శాంతికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మీకు కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళతో గంటలు ఫోన్లో మాట్లాడుకోవడానికి మీకు అవకాశాలు వస్తాయి. ఆ విధంగా మీరు ఫోన్లో టైం వేస్ట్ చేసుకోకండి. మీరు వృత్తి మీదే దృష్టి పెట్టండి. ఎందుకనంటే ఈ యొక్క శుక్రుడు మనకి అనుకూలత బాలేదు. డబ్బులు వచ్చే మార్గంలో మీరు ముందుకు వెళ్ళిపోండి. టైమ్ ఈజ్ మనీ. ఆ డబ్బులు కాలం అని గ్రహిస్తారు మీరు ఆ గురి యొక్క సంచారం వలన. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా విద్యార్థుల చదువు బ్రహ్మాండంగా చదువుతారు. మరికొద్ది శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి వృత్తి వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు మీరు వెళ్తారు. సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కొత్తవి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా మహిళలకు మనశ్శాంతి ప్రధానంగా ఉండాలి. అటువంటి మనశ్శాంతి అనేటటువంటిది మీకు లభిస్తుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి చక్కటి కమర్షియల్ ఈ యొక్క పంటలు మీరు వేయడం జరుగుతుంది. కేవలం రొటీన్కి సంబంధించినటువంటి పంటలు కాకుండా మీరు చక్కగా కాయగూరలు, చెరుకు ఇలాంటి ల్యాండ్ని బట్టి మరి మీరు ఇక్రిసాట్ లాంటి సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు చక్కగా తెలుసుకొని మీరు పంటలు వేసుకోండి. బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ ఇంటెస్టైనల్ సంబంధించినటువంటి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్త్రీలకు చక్కగా దూరంగా ఉండండి. మీ డిస్ట్రాక్షన్స్కి లోనైతే కనుక విద్యార్థులు మీ యొక్క చదువులు పాడైపోతాయి. అలాగే మీ యొక్క వృత్తిలో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్త్రీల వల్ల కొంత ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు స్నేహాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మీ యొక్క కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఫ్యామిలీస్ని వదిలేసి దూరంగా ఉంటున్నారో ఉద్యోగాల్లో, అటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్లు రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి వారికి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వీడియోల కోసం మీరు చక్కగా లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. చక్కగా మీరు మా ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకొని మీ జీవితంలో జరిగేటటువంటి మెయిన్ విశేషాలు తెలుసుకోవడానికి మా ఫోన్ నెంబర్కి, ఇక్కడ క్రింద స్క్రోల్ అయ్యే ఫోన్ నెంబర్కి చక్కగా మీరు ఫోన్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. శుభమస్తు.